అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మార్చ్ 24న పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది, భరోసా పార్టీ కాకినాడలో. తర్వాత ఈస్టర్ వరకు లెంట్ డేస్ ఉన్నాయని చెప్పి పాస్టర్స్ కాస్త ఆగమన్నారు, పాదయాత్రని విరామం తీసుకోమని చెప్పారు. కాబట్టి చిన్న విరామం తీసుకున్నాము. ఇప్పుడు మేము అరకు ఆన్ ది వే దారిలో ఉన్నాము, బయలుదేరాము. పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర అక్కడ ఆపాము. సో పాడేరు నియోజకవర్గంలో పాదయాత్రని కొనసాగించబోతున్నాం. అలాగే అరకులో కూడా కొన్ని మండలాలు బ్యాలెన్స్ ఉన్నాయి, వీలైతే అక్కడ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈ ఏప్రిల్, మే అండ్ జూన్ 15th వరకు పాడేరు నియోజకవర్గం, అరకు నియోజకవర్గంలో ఉంటాం. జూన్ 15కి ఈ రెండు నియోజకవర్గాలు పాదయాత్ర కంప్లీట్ చేసుకుంటాము. ట్యూస్డే రోజున, మంగళవారము కరెక్ట్గా పాదయాత్రని కొనసాగించబోతున్నాం. చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పాదయాత్ర కొనసాగిస్తామని. మంగళవారం రోజున ఉదయం పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. చాలా ఎండలు ఉన్నాయి, అయినా పర్లేదు, ప్రారంభిస్తున్నాం, పాదయాత్రని కొనసాగిస్తున్నాం. పాదయాత్ర ఆపేసాం చాలామంది అనుకుంటున్నారు. అలాంటి ఆలోచన ఏమీ లేదు. కొంతమంది శత్రువులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పాదయాత్ర ఆగిపోయిందని. నేను శత్రువులకి అవకాశం ఇవ్వను అలా మీరు హ్యాపీగా ఫీల్ అవటానికి. సో ట్యూస్డే రోజున పాదయాత్ర కొనసాగించబోతున్నాం. ఇక ఈ పాదయాత్ర ఎలాంటి గ్యాప్స్ లేకుండా, విరామాలు లేకుండా కంటిన్యూస్గా ఇక 2029 ఎలక్షన్స్ వరకు కూడా ఈ పాదయాత్ర, రథయాత్ర కొనసాగుతుంది. ఏది ఏమైనా ప్రజల మధ్యలోనే ఉండటానికి నేను వచ్చాను కాబట్టి ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటాను, ప్రజలతోనే ఉంటాను. సో ప్రేయర్ చేయండి, దేవుడు చక్కటి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇవ్వాలని. పాస్టర్స్ అందరూ కూడా సముఖంగా, సానుకూలంగా మాకు స్పందించి సపోర్ట్ చేయాలని ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.